నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయసభ అధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ న్యాయమూర్తి ఎం హేమలత నేతృత్వంతో నర్సాపూర్ పీఎం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతపై చిన్నారుల్లో విద్య పట్ల చైతన్యం పెంపొందించేందుకు నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్య యొక్క ప్రాముఖ్యత అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ మండల విద్యాధికారి ఎంఈఓడి తారాసింగ్, అతిథులుగా నర్సాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కృష్ణ, లీగల్ సర్వీస్ న్యాయవాది కాట్రోత్ రాజు నాయక్, న్యాయవాది మధుశ్రీ శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సామ్య నాయక్లు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రకారం విద్య ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు అని, విద్య ద్వారానే వ్యక్తిత్వ వికాసం, మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా అభ్యసించి విజ్ఞానవంతులుగా ఎదగాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని తెలిపారు. చదువుతోనే సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించవచ్చని, దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకమని న్యాయవాదులు వివరించారు. ఈ సందర్భంగా విద్యా హక్కు, బాలల హక్కులు, రాజ్యాంగం కల్పించిన అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు, ఉపాధ్యాయులు, బాలకృష్ణ, రమేష్ రాజ్, శ్రీనివాస్, లీగల్ సర్వీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందరూ చదువుకున్నటువంటి కాలం అందరికీ సమానం. అవకాశాలు మాత్రం వినియోగించుకోవడంలో మనకున్నటువంటి నేర్పు, సామర్థ్యం అనేటువంటి ఉండాలి. మంచి అలవాట్లు కలిగి ఉండవలసినటువంటి నేర్చుకోవాల్సినటువంటి క్రమశిక్షణ ఉండాలి. గౌరవం అనేటువంటిది అందరికి గౌరవించవలసినటువంటి పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటి భావనగిత మనం ఇక్కడనే పాఠశాలను నేర్చుకుంటాం. సమాజంలో ఉన్నటువంటి ఏది తరిగిపోతుందో ఉన్నటువంటి వర్ణను ఏ విధంగా మనం వినియోగించుకోవాలనేటువంటిది మనం చూసుకునేటువంటి చాలా వెంటనేటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి వర్షాలు పడవలసినటువంటి అన్ని ఎక్కకపోవచ్చు, బంగారం ఎక్కకపోవచ్చు, డబ్బులు ఎక్కకపోవచ్చు, చదువును ఎవరు ఎక్కకపోలేరు కదా. చదువును ఎవరు ఎక్కకపోలేరు. చదువు ఎందుకు ఎక్కపోలేరు? ఎక్కపోతారు, కానీ నీకున్న జ్ఞానం ఇంకోనికి పోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ చదువు అనేది ఇంకా ఎట్లయితే సాన రాస్తూ ఉంటే మెరుస్తూ ఉంటుందో, చదువు నువ్వెంత చదివితే అంత రాణిస్తుంది. అందుకే స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. విద్యలో స్పర్ధ ఉండాలి. స్పర్ధ అంటే విద్య అనేటువంటిది ఈనాడు చూసినట్టయితే చాలా మంది చాలా రకాలైనటువంటి అభివృద్ధి పొందామనేటువంటి వ్యాపార పరంగా నేర్చుకోవచ్చు. కానీ పేదవాళ్ళైనటువంటి ప్రభుత్వ పరంగా ఉద్యోగం చూసినట్టయితే దీనిలో ప్రతి విద్యార్థి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెల్సన్ మండేలా ఏమంటాడంటే, ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఎంతో ఉందంటే ఎడ్యుకేషన్లో ఉంది. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఒక వృత్తిలో ఉంది. కాబట్టి విద్యార్థిగా మనకు ప్రధానోపాధ్యాయులు మరియు వారి సంఘానికి జిల్లా కార్యదర్శి సంజయనాయక్ గారు మరియు లీగల్ సర్వీస్ కమిటీ నుంచి చేసినటువంటి లీగల్ ఎయిడ్ మెంబర్ రాజు నాయక్ గారు మరియు లీగల్ ఎయిడ్ సిబ్బంది మరియు పాఠశాల గౌరవ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయాధికార సేవా సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కమిటీ వారి యొక్క పిల్లలంటే విద్యార్థులే కాదు, మరి వారి భవిష్యత్ ఏంటి? చదువుకుంటే ఎట్లుంటుంది, చదువుకోకపోతే ఎట్లుంటుంది? అక్షరం వస్తుంది చదివిస్తా అంటారు. అక్షరం అంటే ఏం కదా, శరము కానిది నాశనము లేనిది. నేను రెండే చెప్తాను.
చదువు అనేటువంటిది 3 years స్టూడెంట్ అంటే 3 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి చదువు అవసరం. నువ్వు ఎంత చదివినా తరగని ఆస్తే చదువు. సముద్రం లోతు తెలుసుకోవచ్చు కానీ ఈ చదువు యొక్క లోతు తెలుసుకోలేదు. అది ఒక నాటిక కొందరు కవులు చెప్పారు. అయితే ఇందు మూలంగా మనం చెప్పేది ఏంటంటే ఈ స్టేజ్ నుంచి అంటే ఎప్పుడైతే మనము 20 సంవత్సరాలు వచ్చేంత వరకు మంచిగా చదువుకుంటే 40 సంవత్సరాలు జీవితంలో హ్యాపీగా బతుకుతాను. అదే 20 సంవత్సరాలు ఏదో ఎడాపడా అనుకుంటూ ఉంటే 40 సంవత్సరాలు జిందగీ మొత్తం బర్బాదం ఉంటారు. ఇది అందరు గుర్తుపెట్టుకుంటారు. నవేడేస్ లో పిల్లలు చాలా చదువుతున్నాం, మంచి చదువుతున్నాం, చాలా చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ పిల్లలు చదివే ప్రతి అక్షరం మైండ్ లో పెట్టాలి. ఏ ఒక్క వాక్యం కానీ మైండ్ లో ఎక్కకపోతే బట్టి సిస్టమ్ ఉంటే ఫ్యూచర్ లో మీరే దెబ్బతింటారు. అనుకుంటాం 100% వచ్చింది, 90% వచ్చింది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ శాతాలను పక్కన పెడితే మీ మైండ్ లో ఆ సబ్జెక్ట్ ఎంతవరకు ఎక్కింది అనేటువంటిదే మెయిన్. మనిషి ఎంత చదువుతున్నది కాదు, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు. మనకు ఎంతవరకు అర్థమవుతుంది ఈ చదువు. ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక సబ్జెక్ట్ లో ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ సార్ వాళ్ళు చెప్పేంత కొద్ది చెప్తారు. ఆ తర్వాత సార్ కూర్చోబెట్టి మొత్తం ఈ సబ్జెక్ట్ నీకు నేర్పారు. ఉన్నటువంటి యొక్క సారాంశం మొత్తం చెప్పారు. ఆ సార్ చెప్పిన దానికి అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి యొక్క హావభావాలను నువ్వు కనుక నేర్చుకున్నట్టయితే అప్పుడు నీకు ఒక పద్ధతి ప్రకారంగా మనిషి అతిథులుగా పిచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరిన పాఠశాల పక్షాన నా పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు చదువు యొక్క ఉపయోగం ఏమిటి అనే దాని మీద మన నర్సాపూర్ లీగల్ డిపార్ట్మెంట్ వారు మనకు ఒక ప్రేరణతో కూడిన సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా వక్తలు చెప్పే మంచి విషయాలను సేకరించి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రైతుకి 2 కుమారులు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. ఇద్దరికి ఆ రైతు కష్టపడి ఒకే రకం అంటే 2 కుమారులు కూడా కవల పిల్లలు, ట్విన్స్, ఒకే క్లాస్ లో చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరికి చదువు చెప్పే ఉపాధ్యాయులు ఒకరే, తల్లిదండ్రులు ఒకరే, సమానమైనటువంటి అవకాశాలు కూడా తండ్రి కల్పించాడు. కాకపోతే ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి గొప్ప స్థాయికి రావడం జరిగింది, ఒక వ్యక్తి అధమ స్థాయికి పోవడం జరిగింది. అంటే అధమ స్థాయి అంటే ఏంటి సార్? సమాజంలో తన కన్న తల్లిదండ్రులు, సమాజంతో అంటే తనతో తిరిగే స్నేహితులు అందరూ కూడా అతన్ని చీవట్లు పెట్టేవారు, నువ్వు ఎందుకు పనికిరావు అనేసి. ఒక వ్యక్తి చాలా గౌరవం పొందాడు. దీనికి కారణం ఒకటే, చదువు. ఇదేమా ఎందుకంటే ఒక కుమారుడు బాగా చదివాడమ్మా. చదవడం వల్ల ఏమైందంటే ఆ చదువు అందరంత దూరానికి తీసుకొని పోయి మీద చక్కని అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా మరి లీగల్ ఇయర్ మండల్ సర్వీస్ కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా పాఠశాల పక్షాన కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా మనకి చేసినటువంటి గవర్నర్లు పోషలు మండల విద్యాధికారి కారర్ గారి, అదేవిధంగా మరి కార్యక్రమానికి చేసినటువంటి రాజనాయ్ సార్ గారు, అదేవిధంగా మరి మధుశ్రీ గారు, ఏఎస్ఐ కృష్ణ గారు, అంజనేయులు గారు, శ్రీనాథ్ గారు, మరి మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి విద్య అనేది పిల్లల భవిష్యత్తుకు ఒక పునాది. విద్య లేనిది పిల్లల యొక్క భవిష్యత్తు లేదు. అందుకే ఒక విద్య వచ్చిన వాడు ఆత్మవిశ్వాసంతో బ్రతకగలుగుతాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఒక విచక్షణ ఆలోచన చేసి సామాజిక ఉపయోగ మాట్లాడగలుగుతాడు.
ఒక డిసిప్లైనర్ గా ఉంటాడు. అందుకే మన విద్య యొక్క ప్రాముఖ్యత అనే మంచి అంశం మీద మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను ఒకటే చెప్తాను మీరందరికీ కూడా, ఇదే పాఠశాలలో అదే పుస్తకాలు అదే ఉపాధ్యాయుల చేత చదివి కొంతమంది లాయర్లు అవుతారు, కొందరు డాక్టర్లు అవుతారు, కొందరు కలెక్టర్లు అవుతారు, కొందరు రాజకీయ నాయకులు అవుతారు, కొందరు మాత్రమే విఫలమవుతారు. ఎందుకు విఫలమవుతారు? కొందరు మాత్రమే మంచి మంచి పదవులు అధిరోహిస్తారు. అంటే మీలో ఉండేటువంటి అటిట్యూడ్ అనే విద్య అనేది ఆధారపడి ఉంది. అటిట్యూడ్ అంటే పాజిటివ్ అటిట్యూడ్ ఎవరైతే ఆలోచన చేస్తారో అందరూ కూడా తమ లక్ష్యం వైపు పరిగెత్తుకుంటూ పోతారు. ఎవరైతే నెగిటివ్ అటిట్యూడ్ తో ఉంటారో వాళ్ళందరూ కూడా విద్యలో విఫలమవుతారు. చివరిగా కష్టపడి మరి ఇల్లిటరేట్ అజ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. అందుకే మీ అందరికీ కూడా విద్య ఎట్లుండాలి, విద్య నేర్చుకోవడం ఎట్లుండాలి, పాజిటివ్ అటిట్యూడ్ తోనే మీరు విద్యను అభ్యసించాలి. నెగిటివ్ అటిట్యూడ్ వైపు వెళ్ళదు. అందుకే మనకు రాజ్యంలో ఒక రాజుని గౌరవిస్తారు, కానీ విద్య నేర్చినటువంటి విద్య జ్ఞానానికి మెచ్చిన వ్యక్తిని ప్రపంచమంతా గుర్తిస్తారు, ప్రపంచమంతా గౌరవిస్తారు. కాబట్టి విద్య యొక్క ఇంత ప్రాముఖ్యత ఉంది. మన విద్య వలనే మనకు ఆర్థికంగా తన కాలం మీద తాను నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు విద్య వల్లనే వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా మీ పాఠశాలలో చక్కగా చదివి ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా మీకు చెప్పినటువంటి అంశాలను స్వీకరించి మంచి భవిష్యత్తులో మీరు మంచి పౌరులుగా తీర్చిదిద్దారని చెప్పేసి స్పర్ధ ఆశిస్తూ ఉండాలి. అంటే వాడు 10 మార్కులు తెచ్చుకుంటే ఈసారి వాడు 10 మార్కులు తెచ్చుకుంటూ నేను 20 మార్కులు తెచ్చుకోవాలి నెక్స్ట్ పరీక్షలో అని చెప్పి ఆ స్పర్ధ ఉండాలి. అప్పుడు అది వర్ధిల్లుతుంది. స్పర్ధ ఉంటే విద్య వర్ధిల్లుతుంది, గొప్పగా వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే 20 ఏళ్ల క్రితమో 25 సంవత్సరాల క్రితమో చదువుకొని ఉంటారు. కానీ మీకోసం ఏం చేస్తారు? మళ్ళా డౌట్ రాగానే మళ్ళీ పుస్తకాలు అన్నీ తీస్తారు, మళ్ళా చదువుతారు. అందుకే వాళ్ళు ఉపాధ్యాయులు కూర్చున్నారు. చదువు ఎప్పుడు నిరంతర ప్రక్రియ. నువ్వు ఎంత చదివితే అంత ర్యాపిడ్ అవుతుంది. ఎంత రాస్తే అంత ముత్యం వలె మేరుస్తుంది. కాబట్టి చదువును స్పర్ధ